తండ్రి ఆయన యొక్క జన్మదినాన్ని జన్మదినాన్ని ఆయన యొక్క శుభవార్తలను ఆయన తీసుకోవడానికి అందరిపైన నీ అక్షరాలు కాపాడి ఆమేన్ ఆమేన్. హ్యాపీ క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్ అన్నారు. మరి అదే గారు రావడం మరి ఎప్పుడు రాలేదు కనుక ఈ కార్యక్రమం రావడం చాలా సంతోషం. చాలా మంచి బాగా జరిగింది. మధ్యాహ్నం కూడా బాగా దొరుకుతామని ఒక ఆలోచన పెట్టారు. కానీ మరి సైన్సాలు కొంచెం ఇది దేని వల్ల కొంచెం వెనకాడిపోయింది. ఇప్పటికైనా మనం అందరం ఇంటిగా కూర్చున్నాం కనుక దేవుడి సన్నిధిలో మనందరం కూడా మరి దేవుడికి మహిమ రావడానికి మనం ప్రార్థన చేసుకోవడం చాలా గొప్ప విషయం. అయితే మనం దేవుడి యొక్క ఇచ్చిన అవకాశాన్ని బట్టి మనం ఇప్పుడు కూడా ఎల్లప్పుడు కూడా ఈ చర్చిలో మనం ప్రార్థన చేసుకోవడానికి ఇచ్చిన యొక్క అవకాశాన్ని బట్టి దేవుడికి మరి సుజయ్ గారి కళ్యాణ్ తెలుసుకుంటున్నాం. అయితే దేవుడు యొక్క పనిని ఎప్పుడు కూడా మనం మర్చిపోకుండా ప్రతి ఆదివారం కూడా ఈ చర్చిలో వచ్చి మనం ప్రార్థన చేసుకోవడానికి వచ్చిన సమయాన్ని మనం దొంగిలించుకుంటాము. చాలాసార్లు నేనే తప్పించుకుంటాను. అయితే కొన్ని సాతాను పనుల వల్ల అయితే లేకపోతే ఏ విషయంలోనైనా మరి కొన్నాళ్ళు రాలేకపోయినా దేవుడు క్షమించాలని కోరుకుంటున్నాం. అయితే మరి ఇప్పుడు మనందరం కూడా ఇప్పుడు ఈ కొత్త సంవత్సరం నుంచి అయినా జరా మనందరం కూడా ఈ చర్చిలోకి మనం ఎందుకు ఇంత గొప్ప చర్చి కట్టించిన మన దేవుడు ఇచ్చి ఈ అవకాశం మరి నేను చాలా సంతోషపడుతున్నాను. ఇంత చర్చి మనకి ఎక్కడా లేదు కూడా. మరి దైవజనులు ద్వారా మన సుధీర్ గారి ద్వారా మరి వారు ఎంత శ్రమపడైతే ఎట్లయితే కట్టించి మరి ఈ స్థలంలో మన సంఘానికి మన గ్రామానికి ఉండాలనే ఉద్దేశం మీద మరి వారి తల్లిదండ్రులు కూడా అక్కడ ప్రేమించి మనకి ఈ స్థలం ఇచ్చి మరి ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు చెల్లించుకుంటాను. అయితే మనమందరం కూడా ఈ హ్యాపీ క్రిస్మస్ కాకుండా ఇప్పుడు హ్యాపీగానే ఉందామని చేస్తున్నా. మరి ఈ సమయం ఇచ్చినందుకు సుధీర్ గారికి అనే కదా చాలా వందనాలు చెల్లించుకుంటూ నేను తీసుకుంటున్నాను. చాలా మందికి ఒక విషయం తెలియదు. మరి మన పెద్దలు మౌనంగా ఉంటున్నారని మాట రావాలని అనుకుంటే పొరపాటు, చాలా తప్పు. చిన్న ప్రార్థన చేసి ప్రారంభించాడు. పొద్దున మాట్లాడినప్పుడు మరలా ఇప్పుడు కూడా రెండో పర్యాయం వారికి పడుకోవడం అవకాశం వచ్చింది. చిన్న ప్రార్థన చేసి చేయడం అనేది నాకు బాగా నచ్చింది. ఆయన ఈ సంఘ పరిచర్య విషయంలో మొదటి నుంచి ఆయన పాత్ర చెప్పాలంటే చాలా ప్రాముఖ్యమైన పాత్ర వహించాడు. కార్య నిర్వహణ భారం అంటే ఈ నిర్మాణంలో నుండి కూడా మరి అలాగే నాన్నగారితో అన్ని విషయాల్లో సంప్రదింపులు మంచి చెడులు మరి తమ్ముడుగా మరి అన్నగా ప్రేమగా ఉన్నారు, నడుచుకున్నారు. ఇప్పుడు కూడా నాన్నగారు అంటే గౌరవం, చాలా పెద్ద వ్యక్తి అని నాన్నగారికి గౌరవంగా ఉంటాడు. చిన్న ఈ రోజున మంచి తీర్మానం చేసి ఈ సంఘ పరిచయం ముందుకు నడపాలనేటువంటి ఆకాంక్ష ఆయన వ్యక్తపరచడం నాకు సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగుగా. ఎప్పుడు హ్యాపీగా ఉండాలన్నారు. ఎప్పుడు హ్యాపీగా ఉండాలంటే ఏం చేయాలి? మనం ఈ క్రిస్మస్ ఎందుకు చేసుకుంటున్నాం? యేసు ప్రభు వారు పుట్టారు. ఆయన తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షిస్తాడు. మరి ఆయన రక్షించాడు కాబట్టి మనం ఎప్పుడు హ్యాపీగా ఉంటాం. హల్లెలూయా. పెద్ద పెద్ద ప్రసంగాల్లో ఏమీ లేదండి. పెద్ద ప్రసంగాలు గంటన్నర మొదలు పెడితే ఇక తెల్లారింది. ఇందాక మత్తయ్య నేను మరి యేసుబాబు గారు వచ్చిన ఉద్యమాయి భర్త గారు 100 కూర్చొని దేవుని వాక్కులు షేర్ చేశాం చిన్నాన్నగారింట్లో. దేవుడు అక్కడ బ్రేక్ వేసాడు కదా. నా ఉద్దేశం ఏంటంటే మన అందరినీ గ్రామంలో ప్రతి ఒక్కరిని దర్శించి రావాలి. అది నీ ఆలోచన. ఇక్కడ నేను వాక్యం చెప్పాలి. వెంటనే అక్కడికి వెళ్ళాలని బ్రేక్ అవుతుంది. మన వాళ్ళ అన్నీ కవర్ అయిపోయింది. కొన్ని చదువులు కూడా దర్శించాను. అంటే మన సంఘంలో రాని వారు నేను అందరినీ ప్రేమిస్తున్నాను. వారు ఏ సంఘానికి వెళ్ళినా ప్రతి ఒక్కరి పట్ల నాకు ప్రేమ, గౌరవం, మర్యాద అన్నీ. అయితే
యేసయ్య తన బిడ్డలను బాగా ప్రేమించారు, వారిని అంతవరకు ప్రేమించారు. అయితే మరి లోపల అందరితో ఆయన ప్రాణం పెట్టారు. ఈ దినాన మరి చక్కటి ఒక క్రమమైన రీతిలో జరుగుతుంది. ఆరాధన బట్టి దేవుడు సంతోషపడుతున్నారని తెలియదు. ఇది అందరూ ప్రమేయం ఉన్నది, ఒక్కరితో ఏమి కాదు. ప్రతి ఒక్కరూ వారి వారి పాత్ర నిర్వర్తించవలసినటువంటి సమయం. ఆయన చూసుకుంటాడు అన్ని, ఆయన ఒక మీద రోజు చెప్తే ఆయన ఎట్లా చూసుకుంటాడు అన్ని? ఎవరు ఒక్కరు ఎవరు చూసుకోలేదండి. మనమందరం దేవుని సంఘంలో అవయవులుగా ఉన్నాం. ఒకళ్ళు ముక్కు అయితే, ఒకళ్ళు చెవు అయితే, ఒకళ్ళు ఇంకేదో అవయవం. ముక్కు పేల్చాలా, చెవులు వినాలా, కాళ్ళు నడవాలా, చేతులు పనిచేయాలి, మరి ఈ విధంగా నేత్రాలు చూడాలి. ఇట్లా ఎవరి పనులు వాళ్ళు చేస్తూ దేవుని మహిమపరచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మన మధ్యలో మరి ఉన్నటువంటి ప్రియులు చాలా పెద్దల్లో ఒకరైనటువంటి మొండితోక వెంకటరత్నం గారు, చిన్న గారు, ఆయన ముందుకు వచ్చి మరి దేవుని యొక్క కార్యముల విషయంలో వారి పాత్ర గురించి మరి వారు మాట్లాడాలని 2 నిమిషాలు తీసుకొని మరి మాట్లాడాలని వారి ప్రేమతో విమానం చేస్తున్నారు. ఇటీవల వారిని భయంకరమైన అనారోగ్యంలో నుండి దేవుడు కాచి కాపాడి మరి ఎంతో శ్రేష్టమైన ఆరోగ్యం మళ్ళా ప్రసాదించారు. మనం దాన్ని బట్టి సంతోషిస్తున్నాం. మరి దేవుడు వారిని ఇంకా బలపరిచి మరి తన పరిచర్యలో వాడుకుంటున్నారు. నేను ఎప్పుడో మట్టిలో గచ్చివాడు కర్పూర్తోనే తెగించబోయే బతికించడానికి నీకు ఎక్కడైనా ఉన్నారు ప్రభు. అయ్యా నీకు ఎక్కడైనా ఉన్నా చెప్తాను ప్రభు. నన్ను బతికించిన నీ పాదాలు ఉన్నాను. మరి చెన్నయ్య వచ్చి సాక్షి చెప్పాలి ప్రేమతో మనం నా పేరు దిలీప్ కుమార్. నేను బిఎస్సీ నర్సింగ్ చేశాను. చేసిన తర్వాత అనుకోని రీతిగా దేవుడి దయ వల్ల నేను చాలామంది ఫ్రెండ్స్ జాయిన్ అయిపోయారు. మరి మా ఎన్నో ముందుగా మా నాన్న మా దేవుడు బతికించినందుకు వందలు. మా నాన్న కల్లా జరిగినప్పుడు దేవుడు నాకు పట్టు లేడు, గోపసలు నాకు పట్టు లేడు. చేతిలో ఉండగానే పెట్టారు, చచ్చిపోతున్నాడు. హాస్పిటల్ అయితే ఇంకొక గంటలో చనిపోతారని కానీ పేషెంట్కి ధైర్యం చెప్పుకుంటూ ఏది బాధ లేకుండా వాళ్ళకి అన్నీ చెప్పుకుంటున్నామని నా సొంత నాన్న దొరికి బెడ్రూమ్లోకి వెళ్ళడం, మోకాలు వేసి ప్రార్థన చేయడం, పడుకోవడానికి కూడా భయపడిపోయాను. చాలా బాధ అనిపించాం. మరి పండుగలా జరుపుకుంటూ ఉంటే ఏదైనా చాలా తెచ్చాడు మమ్మల్ని. పిల్లల దగ్గర కూడా వెళ్ళి
ప్రార్థన చేయమని బతిమాడాను. ఎందుకంటే మా ఇంట్లో ఇంకా ఏ శుభకార్యం కూడా జరగలేదు, పెళ్లి కానీ ఏమి కానీ చూడకుండానే మా నాన్న ఇంకా ఎటు సెటిల్ అవ్వకుండా చనిపోతాడని చాలా బాధ అనిపించాను. ఇటు సైడ్ అమ్మకి అక్కడికి ధైర్యం చెప్పుకుంటూ తోటలోకి వెళ్తూ ప్రార్థన చేయటం, మా నాన్న బ్రతికింది ప్రభా. చాలా వేదన పడ్డాను, ఎంతో విధంగా ఎంతో మంది డాక్టర్స్ కలిసి మెడిసిన్స్ అడ్వైస్ చేయడం చేశాను. ఆఖరికి స్మిత్ గారు వీళ్ళందరూ వచ్చి కూడా ప్రేయర్ చేశారు. కానీ చాలా రోజుల తర్వాత మా నాన్న చేతికొచ్చాడు. అటువంటి దేవుని పొందనాలు జరుపుకుంటున్నాను. మరి క్రిస్మస్ రావడానికి కూడా దేవుడు ఎంతో నాకు సహాయం చేశాడు. మరి అక్కడ ఉన్నటువంటి వారు రాకుండా అడ్డుకుందామని కూడా ప్రయత్నం చేశారు. కానీ దేవుడు వాళ్ళందరి నుంచి నన్ను క్షేమంగా ఇక్కడ తీసుకొచ్చేలా చేశారు. అందుకు బట్టి దేవుడు వందనాలు తెలుపుకుంటున్నాను. మరి బిఎస్సీ నర్సింగ్ అయిన తర్వాత నేను హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. ఫస్ట్ కేర్ హాస్పిటల్లోకి వెళ్ళాను. వెళ్తే అక్కడ మాకు ఇట్లా 85% ఉందని చెప్పినా కూడా 85% మాకు వద్దండి, మీకు ఎవరు తెలిస్తే వాళ్ళు తీసుకొని రమ్మని చెప్పారు. ఇక అక్కడి నుంచి వెనక్కి తిరగడం జరిగింది. మళ్ళీ అదే రోజు సాయంత్రం 4 గంటలకి మా రూపస్ అన్నయ్య, రెండో అన్నయ్య నందమూరి బసవతారకమైన అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అక్కడ తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఎగ్జామ్ పెట్టారు. అందులో 25 మార్క్స్కే పెట్టారు ఎగ్జామ్. 25 వచ్చాయి. మరి నా శాలరీ స్టార్టింగ్ 8,500 నుంచి స్టార్ట్ అయింది. అనుకోని రీతిగా దేవుడు అదే నెలలో మళ్ళీ వనస్థలిపురంలోనే మమతా స్కూల్ ఆఫ్ నర్సింగ్లో ట్యూటర్గా చేయడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చారు. అక్కడ నాకు నెలకు 5,000 రూపాయలు. దేవుడు మరి నాకు స్టార్టింగ్లోనే 13,500 రూపాయలు నాకు శాలరీ ఇచ్చారు. నాకు టీచింగ్ చేసినటువంటి రేపల్లో ప్రిన్సిపల్ మేడం శాలరీ కూడా 13,000 రూపాయలే. ఆమె ఎంఎస్సీ నర్సింగ్ అయిపోయింది. మరి దేవుడు నన్ను ఎంతో ఆదరించారు. ఇప్పుడు కూడా నేను దేవుడి మీద ఆధారపడి జీవిస్తున్నాను. ఎన్నో బాధలు పడ్డాను, కష్టపడి చదివాను. మరి ఇంకా ఫలితం రావట్లేదంటే చాలాసార్లు ప్రేయర్ చేశాను. అనుకోని రీతిగా మొన్న నిమ్స్లో జరిగినటువంటి ఎగ్జామ్లో 50 మార్కులకి 42 మార్కులు వచ్చాయి. మేమైతే జాబ్ వచ్చిందని విశ్వసిస్తున్నాము. మరి అవి పోస్ట్ పోన్ అవ్వకుండా వెళ్తూ ఉన్నవి. ఎందుకంటే తెలంగాణ వాళ్ళకి ఎక్కువ సీట్లు కావాలని వాళ్ళు బాగా గొడవ చేస్తున్నారు. అయినా కూడా దేవుడు గొప్ప కార్యం చేసి మరి మా జీవితాల్లో వెలుగు నింపుతాడని నేను నమ్ముతున్నాను. మరి మా చిన్ననే అయితే కొంతకాలంగా మరి తల్లిదండ్రులు విధేయులుగా లేకుండా అమ్మ ఎప్పుడు నా కొడుకులు ఎటు సెటిల్ అవ్వలేదని భయంకరంగా ప్రార్థన చేసేది. మరి దేవుడు ఈ యొక్క నూతన కార్యం చేసి మా ఫ్యామిలీని మరింత ముందుకు తీసుకెళ్ళాడు. అందుని బట్టి దేవుడు వందనాలు తెలుపుకుంటున్నాను. మరి నేను ఇంకా పైకి రావాలని ప్రార్థన చేయండి నా కోసం. ఇంకా స్పిరిచువల్గా ఎదగాలని. నేను ఎంత స్పిరిచువల్గా ఉన్నా కూడా ఇంకా నేను బాప్తిజం తీసుకోలేదు. బాప్తిజం తీసుకుందామంటే భయం వేస్తుంది, ఎక్కడ పడిపోతామో అని, అబద్ధాలు చెప్పాల్సి వస్తుందేమో అని. మీరందరూ నా కోసం ప్రార్థన చేయండి. అదేవిధంగా నాకు మంచి జాబ్ రావాలని ప్రార్థన చేయండి. మీరందరూ మా ఫ్యామిలీ కోసం ప్రార్థన చేసినందుకు మీకు చాలా వందనాలు తెలుపుకుంటున్నాను. ఎంతోమంది ఆదరించారు. ఏం పర్వాలేదు, మీ నాన్నగారికి బాగానే ఉంటుందని. దేవుడు చాలా గొప్ప విషయం జరిగించారు. ఆ రోజు హాస్పిటల్ ఉన్నప్పుడు కూడా ఏసయ్యా నీకు ఇష్టమైతే మా నాన్న బ్రతికించు ప్రభా అని చాలా ప్రార్థన చేశాను. అంతకుముందు పేషెంట్స్తో నేను స్పిరిచువాలిటీ మెయింటైన్ చేయలేదు. అంటే మంచి ప్రేమగా మాట్లాడటం లేదు. వెళ్ళటం, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటం, ఇటు వచ్చేసి నా పని నేను చేసుకోవటం. ఎప్పుడైతే మా నాన్నకి అలా జరిగిందో నేను వాళ్ళతో ప్రేమగా వాళ్ళకి ఇబ్బంది ఉన్నా తెలుసుకోవడం అట్లా స్టార్ట్ చేశాను. అప్పటి నుంచి కూడా దేవుడు నాలో నన్ను ముందుకు నడిపిస్తున్నాను. పెదరాన్ని గారికి చెప్పాను, డాడీకి చెప్పాను, పసరానికి చెప్పాను, బాబాకి, సుధీరానికి, వీళ్ళందరూ ఫోన్ చేసి ఇన్ఫార్మ్ చేశారు ప్రేయర్ చేయండి అన్నది. అలా దేవుడు నాలో మనోధైర్యాన్ని నింపి ముందుకు నడిపించారు. ఈరోజు ఇలా మేము కొత్త బట్టలతో మేము చర్చిలో కూర్చోడానికి కారణం కంప్లీట్గా దేవుడే మా జీవితాలు వెలుగు నింపాడు. అందును బట్టి దేవుడు వందనాలు తెలుపుకుంటూ
మరి నిరంతరాయంగా మనందరి కోసం ప్రార్థన చేసుకున్నటువంటి పెదనాన్న గారిని నేను సన్మానం చేయాలనుకున్నాను, ప్రేయర్ పెట్టించుకొని. మరి అది కూడా త్వరలో జరగాలని ప్రార్థన చేయండి. మా ఇంట్లో ప్రేయర్ జరగాలి. నేను ఎప్పుడో ఇంటర్మీడియట్ 4 సంవత్సరాల క్రితం జరిగిన ప్రేయర్ ఎంతవరకు జరగలేదు. మరి ప్రేయర్ జరుపుదామని ఎంతో ఆశతో ఉన్నాము. ఈ నూతన సంవత్సరాన్ని జరుపుకునేలాగా ప్రార్థన చేయండి. మా ఫ్యామిలీ కోసం మీ అందరికి వందనాలు. ఈ అవకాశం ఇచ్చినటువంటి సుధీరానికి వందనాలు తెలుసుకోండి. దేవుడు ఇచ్చిన సాక్షి తీర్చుకోండి. స్తోత్రం. మంచి సేవాభావం, ఇతరులకు మేలు చేయాలి, అందరికి మాదిరిగా ఉండాలనే ఆశ కలిగి కష్టపడి చదువుకొని తల్లిదండ్రుల మీద ఎంతో ప్రేమ, మరి చిన్నవారి పట్ల పిల్లల పట్ల గౌరవంతో వ్యవహరిస్తున్న దిలీప్కి మరి తండ్రి గురించి శ్రద్ధ ఎంత ఉందో అలాగే అందరి పట్ల మరి ఏకవచన సంబోధన చేయట్లేదు. రెండో అన్నయ్య గారు, పెద్ద అన్నయ్య గారు చెప్తున్నారు. సన్మాన భావం, గౌరవం ఇవన్నీ చాలా ఎక్కువ. ఒక మంచి మాదిరి. కొంతమంది వాళ్ళ కంటే వయసులో అనేక పెద్దవాళ్ళు నువ్వు ఇవన్నీ మాట్లాడుతుంది. అది అన్నిలో ఉండేది ఇతరుల్లో. క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళు నువ్వు బాగుండవా అంటారు. మీరు బాగున్నారా ఎవరైనా అంటున్నారా? అంటే సన్మాన భావం నేర్చుకోవాలి. మంచి అంటే ఒకసారి ఆయన మానేస్తే కూడా తప్పే. ఎప్పుడు కూడా లైఫ్ లాంగ్ అది వ్యవహరించాలి. కానీ ఒకళ్ళు తెలియనప్పుడు మామూలు నువ్వన్నా గౌరవం అనేది ఉన్నప్పుడు అది కనపడుతుంది. ఏది ఏమైనా దిలీప్ని అభినందిస్తున్నాను. మరి నా కుటుంబాన్ని మరి దేవుడు ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. మన మధ్యలో మరి ఇంకా చాలామంది మాట్లాడవలసిన వారు ఉన్నారు. వారి సాక్ష్యాలు వినాలని ఈరోజు ఆశతో ఉన్నాను. మరి వారి సాక్ష్యాలు ముఖ్యంగా మరి సూర్యచంద్రన్ గారు, సూర్యప్రకాశ్రావు గారు, చిన్నారావు గారు సంఘంలో ప్రముఖమైనటువంటి వ్యక్తిగా ఉంటున్నారు, సభ్యులుగా. మరి వారి కుమారుడు ఎక్కడ ఉన్నాడు, దేవ కుమారుడు మరి సుధాకర్ వచ్చి నా అనుభవం దేవుడి తరఫు చేసిన మేలు గురించి 2 నిమిషాలు సాక్ష్యం చెప్పాలని కోరుకుంటున్నాను. సుధాకర్. నా పేరు సుధాకర్. నేను ఇప్పుడు హైదరాబాద్లో డిఆర్టీటీ అని చదువుతున్నాను. హైదరాబాద్లో ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత కోర్సు 2 సంవత్సరాలు. అయితే నా ఇంటర్మీడియట్ అయిపోయింది. తర్వాత ఇక ఏం చదవాలో తెలియలేదు నాకు. అయితే ఫోన్ చేశాను. అయితే అన్న నేను ఇంటర్మీడియట్ అయిపోయింది, మరి ఏందో అయితే బాగుంటుందని అన్నాను. అయితే అన్నయ్య ఫోన్ చేసి ఇలా ఇక్కడ కోర్సు ఉన్నది, నేను జాయిన్ చేపిస్తున్నారు. సరే వెళ్ళాను. అక్కడ సక్సెస్గా అన్ని కాగితాలు ఏర్పాటు చేసుకెళ్ళాను. తెల్లారిక కౌన్సిలింగ్ అనమాట. అందరూ వచ్చారు, అనేకమైన చాలామంది వచ్చారు. వేరే ప్రదేశం నుంచి, ఉత్తరప్రదేశ్ అనేక వాళ్ళు వచ్చారు. అయితే అన్నయ్య గారు మేము అందరం కలిసి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అందరిని వాళ్ళకి పిలుస్తున్నారు. ఇంకా రాలేదు, టెన్షన్ పడడం రాలేదు. కౌన్సిలింగ్లో సీట్ రాకపోతే చాలా కష్టం చదువుకోవడానికి. ఫీజు కూడా రాకపోవడం, కౌన్సిలింగ్లో రాకపోతే సీటు 35,000 రూపాయలు కట్టాలి. స్టార్టింగ్లో చాలా భయపడ్డాము. తర్వాత సీట్ వచ్చింది గవర్నమెంట్ తరఫున కౌన్సిలింగ్లో. అది కూడా దీపన్న చేసే ఆసుపత్రి వచ్చింది. చాలా ప్రేయర్ చేసుకున్నాం. దేవుడి యొక్క అద్భుతమైన చేశాను నాకు. అలాగే తర్వాత సీటు వచ్చింది. కానీ హైదరాబాద్లో ఎలా ఉండాలనేది నాకు ఆలోచన. సీట్ వచ్చింది, పర్లేదు, అక్కడ ఎవరు లేదు తెలుసుకున్నాను. ఇక్కడంటే పల్లెటూరు ఎలా ఉండొచ్చు. అయితే కానీ అక్కడ ఒకరికొకరు పట్టించుకోలేదు. ఎవరు ఏం జరిగినా పట్టించుకోరాదు. అయితే ఎలా చదవాలని ఆలోచన వచ్చింది. తర్వాత సుధీర్ అనే ద్వారా అక్కడ అందరూ మా అమ్మాయిలు రూమ్లో చదువుకుంటున్నారు కాబట్టి నేను కూడా అమ్మవారికి చెప్పాను, అన్నమాడండి అని చేస్తున్నాను. చదివితే అటు చదువుకోవచ్చు అనుకున్నాను. సరే వేరమ్మ చెప్పింది, అమ్మ అబ్బాయి అమ్మకి ఉద్యోగం అనేది కూడా చేసుకోవచ్చు అమ్మా అని చెప్పారు.
సాధన ఎగ్జామ్ రాసిన పాస్ అయిన తర్వాత సరే అయిపోయింది. ఇక చదువుకోవడానికి అవకాశం ఇచ్చాడు అన్నయ్య. అన్నయ్యకి నాకు చాలా అవమానములు. ఎందుకంటే హైదరాబాద్లో కనీసం అన్నయ్య ప్లాట్ వచ్చేసి నెలకి 8,000 కడుతున్నాడు ఫ్రీగా. మా పాపం మేము 1 రూపాయి కూడా అన్నీ ఇవ్వలేదు. హైదరాబాద్లో రూమ్ ఇంటివాళ్ళే ఉచితం. అసలు చాలా అద్భుతం. అది ఎవరు సహాయం చేయలేదు. అది హైదరాబాద్లో ఉన్నది తెలుసు. అది కాబట్టి అన్నయ్య అంత అద్భుతంగా చేసినందుకు నాకు చాలా వందనం తెలియజేస్తున్నాను. అమ్మగారికి వందనాలు. నా కోరిక కూడా పూర్తి కావాలని, మంచి స్థాయిలో ఉండాలని, అందరూ ప్రార్థించమని, అందరూ దేవుళ్ళలో నడవాలని, వాక్యానుసారంగా నడవాలని, దేవుడు ప్రతి ఒక్కరు గురువాన్ని ప్రేమించడమే గొప్ప ఆజ్ఞని దేవుడు మన బైబిల్లో చెప్పాడు. ప్రతి ఒక్కరు ఈ ఆజ్ఞను పాటించండి. గురువాన్ని ప్రేమించడమే ముఖ్యమైన ఆజ్ఞ. ఇది తప్ప ప్రతి ఒక్కటి ఆజ్ఞ ముఖ్యదే, కానీ ముఖ్యమైనదే. ఈ ఆజ్ఞలన్నింటిలో కన్నా ముఖ్యమైనది పొరుగువారిని ప్రేమించడం. పొరుగువారిని ప్రేమించడం అంటే మనం దేవుడిని ప్రేమించగలుగుతాం. మనందరూ బైబిల్ చదవండి, ప్రార్థన చేసుకోండి, నా కోసం ప్రార్థన చేయండి. మరి ఈ లోకం అంతా ఇప్పుడు శరీరం కోసం పోరాడుతున్నారు. కానీ శరీరం ముఖ్యం కాదు, ఆత్మ ముఖ్యం. దేవుడి కోసం పోరాడండి. ఈ లోకం ఎప్పుడు వచ్చిందో తెలియదు, మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు. చనిపోయిన తర్వాత పరలోక రాజ్యానికి వెళ్తామా లేదనేది మనం మన హృదయాన్ని ఒకసారి పరీక్షించుకోవాలి అందరం. ఎందుకంటే చాలా ఛాలెంజ్ కూడుకున్న విషయం. ప్రతి ఒక్కరు మోకరించి ప్రార్థన చేసుకోవాలి, ఒకరికొకరు ప్రేమించుకోవడం, అందరూ రక్త సంబంధికులు. కాబట్టి అందరికీ నా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. నా హృదయపూర్వక ప్రార్థన చేయండి. ఈ కర్ణాటకకి నా హృదయపూర్వకంగా ఎంతతో ఈ యొక్క సాక్ష్యాన్ని అందిస్తున్నాను. సుధాకరు చిన్నవాడైనా దేవుడు ఆయనకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని విషయాలు ఆలోచించుకొని కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు దాన్ని ప్రస్తావించడం జరిగింది. ఒకరినొకరు ప్రేమించుకోండి. తర్వాత దేవుని రాకడ అనేది యుగాంతం అంటే ఏమో ఎప్పుడు అర్థమైపోతాం, మరణం ఎప్పుడు సంభవిస్తుంది అనేటువంటి ప్రాముఖ్యమైన విషయాలు ప్రస్తావించడం, తాను ఏ స్థాయికి ఆత్మీయంగా ఎదుగుతున్నాడనే దానికి అది ఒక సింబల్ అన్నమాట. అది ఒక ప్రతీక. కనుక ఆ బిడ్డ యొక్క ఆత్మీయ ఎదుగుదల కోసం ప్రార్థించాలి. కొంతమంది బాగా లోక సంబంధమైన జ్ఞానం చాలా ఎక్కువగా ఉంటుంది, కానీ వారి ఆత్మ సంబంధమైన జ్ఞానం చాలా తక్కువ ఉంటుంది. ఎంత చదివినా కొంతమందికి బుర్ర పనిచేయట్లేదు. కొంతమంది ఎంత విద్యావంతులైనా మేధావులైనా వాళ్ళకి ఎందుకు ఎక్కువ పని చేయట్లేదు. అందుకే అందరి కొరకు మనం ప్రార్థించాలి. ముఖ్యంగా మన వారి కోసం, మన సంఘంలో, మన బిడ్డలు, మన రక్ష పొందిన కొరకు, తర్వాత బయట వారి కోసం. కనుక ముందు మనం ఎదిగితేనే ఎదురు వారికి సహాయం. కనుక సుధాకర్ సాక్ష్యం కూడా దేవుడు దీవించుడుగా. మరి మన మధ్యలో సరే, యాక్చువల్గా ఇంకొక వ్యక్తి మాట్లాడాలని నేను ఆశించాను. ఆ వ్యక్తి మధ్యలోనే ఎక్కడికి వెళ్ళడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ మర్చిపోయాను. కొమ్ము దేవదానం గారు ఏదో తిమోతి అనే సంగతి నాకు తెలవలేదు. మరికి నాకు తెలిసింది దేవదానం. సార్ తిమోతి అయితే తను నా పేరు తిమోతి అని చెప్పారు. సో వారు రావాలని ఇటువైపు నిలబడి మాట్లాడాలని నేను కోరుకున్నాను. ఇక్కడ కాదు, అంటే అక్కడ ఏదో కూర్చొని ఉన్నారు. ఆ చివరి కోటలు ఇటువైపు నిలబడి మాట్లాడారు. అందరూ కూడా స్త్రీలు ఉన్నారు, పురుషులు అబ్బాయి పైన పట్ల ఉన్నారు. అందరూ నిలబడాలి. చిన్న ప్రకటించడానికి మనందరం కూడా ప్రార్థనకి వస్తున్నాం, కానీ పూర్తిగా నమ్మటాలు ఏదో వస్తున్నాం వెళ్తాము.
కానీ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వదిలిపెట్టి మన ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నాం కాబట్టి దేవుడు ఇచ్చిన విషయాలు చాలా ప్రాముఖ్యంగా ఒక పాస్టర్ గారు ఏం చెప్తున్నారు అది ఏ మనం అనేది గ్రహించుకొని మనందరం కూడా భర్తల కోసం భార్య ప్రార్థన చేయాలి. మేము అర్థమైందండి. భర్తలు అడిగే వెళ్ళారు, మన ఇష్టం వచ్చిన టీవీ పెట్టుకొని సీరియల్ అయ్యిగా చూసేది. మనం ఇష్టమైనట్టుగా ప్రవర్తిస్తే దేవుడు మనకి అమ్మటే శిక్షలు చూపిస్తూనే ఉంటారు. దేవుని మీద ఆధారపడితే ప్రతి ఒక్క పని కూడా మనకి ఏమీ సాధ్యం కానే కాదు. దేవుడి మీద నమ్ముకుంటే ప్రతి ఒక్క పని కూడా ముంగలే పెడుతుంటారు. మనం చేసే మన 10వ వంతు కంపల్సరీగా గుడికి ఇస్తేనే మనకి కొందరు కూడా ఉండవు. ప్రతి ఒక్క పని చేసే దాంట్లో కూడా ప్రతి ఒక్క భావ ఎంత వస్తే అంత అనేది 10వ వంతు అనేది ఇవ్వాలి. అర్థమైందండి. ఇది మన చిన్న అవకాశం ఇచ్చినందుకు తెలియజేస్తాను. తనకున్నటువంటి ఆలోచన తనకు తెలిసినంత వరకు చెప్పగలిగాడు. మరి తిమోతిని బట్టి దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మన తిమోతి యొక్క కుటుంబము దేవుని యొక్క పరిచర్యలో చాలా చెప్పాలంటే మనం వాడబడుతుంది అనేది నేను నమ్ముతూ ఉన్నాను. ఎందుకంటే ఆయన కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి మంచి బిడ్డలు ఇచ్చాడు. ఆ బిడ్డలు వివేకవంతులుగా ఉండి చదువుకుంటూ పైకి వస్తున్నారు. చదువులో ఇంకా వ్యక్తిగతంగా జీవితంలో వాళ్ళు ఉన్నత స్థితికి ఎదగాలనేది వారి ఆశ ఆకాంక్ష. వారి ఆశని దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడని నేను నమ్ముతున్నాను. మరి ఎవరిని తక్కువగా మీరు దయచేసి ఎంచవద్దండి. అందరూ చాలా ప్రాముఖ్యమైన వారు. అందరికీ బాధ్యతలు ఉన్నాయి సంఘంలో. అందరూ చేసే పని వారు చేస్తే తప్ప సంఘం ఒక ఇంచు కూడా ముందుకు వెళ్ళదు అనే సంగతి నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఒక్కరి పార్టిసిపేషన్ ఇక్కడ అవసరం. ఎందుకంటే ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఈ తల యేసుక్రీస్తు వారు అయితే శరీరంలో అవయవాలని మనం కాల్ చేయాలా, ఎవరు వాళ్ళు చేయాలా, అలా చేస్తున్నాడు. దేవునికి తప్పనిసరిగా మహిమ కలుగుతుంది. మహిమ కావడానికి దేవుడు మనం ఉద్దేశించాడు తప్ప నా ఇష్టానుసారంగా రావడానికి కాదు. సరే మాట్లాడి అడగడం లేదు. ఇక్కడ ప్రారంభించి తర్వాత కొన్ని రోజులు పోతే తిమోతి గారు బోధకు అంటున్నారు. ఎలా చూసుకోవాలి ఆయన ఇప్పుడు ప్రారంభం. రానున్న రోజుల్లో చక్కని వర్తమానం ఇవ్వగలిగే వ్యక్తిగా ఆయన అవ్వాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా పరమానందయ్య గారికి మరి ఎంతోమంది కుమారులను 7 నానా ప్రదేశాల్లో ఉంటున్నాం. నానా ప్రదేశాల్లో సేవలు చేసుకుంటూ ఉన్నాం. నాన్నగారికి స్వగ్రామం మీద సొంత ప్రజల మీద ఎంతో మమకారం ప్రేమ ఉన్నాయి. మరి ఆయన వృద్ధాప్యంలో దాదాపు 80 సంవత్సరాలు వయసులో, మరి దాదాపు 80 సంవత్సరాలు నేను దాటాను. 80 80 years వచ్చాను. ఓహో, నేను దాదాపు 80 సంవత్సరాలు వచ్చాను. 2 months 80 వెళ్ళిపోయి 81లో ప్రవేశిస్తారు. హల్లెలూయా. 82లో 81లో. మరి అంత వృద్ధాప్యంలో ఉండి, అంటే ఇది పెద్ద వృద్ధాప్యం కాదు, దేవుడు ఆయనకి ఇంకా ఆరోగ్యం ఇస్తున్నారు. హల్లెలూయా. మరి పక్షిరాజు యవనం వల్లే ఆయన యవనమును క్రొత్తగా చేస్తున్నారు. నాన్నగారు చెప్పారు, నువ్వు చాలా కాలం పనిచేస్తావయ్యా ప్రభు కొరకు, నువ్వేమీ నిరుత్సాహపడవలసిన అవసరం లేదు, ధైర్యంతో పనిచే బుజ్జి. నాన్నగారు పలు సందర్భాల్లో నాకు ధైర్యం చెప్పారు. ఎందుకంటే నాకున్నటువంటి శారీరక అనారోగ్య పరిస్థితులు నాన్నగారికి లేవు. ఇప్పుడు దగ్గు అనేది ఒకటి ఈ చలికాలంలో, అలాగే కొంత మందులు వాడేవారికి దగ్గు కామన్గా వస్తాం. ఇప్పుడు దాకా లేదు దగ్గు, నాకు ఇప్పుడు స్టార్ట్ అయింది. నాన్నగారికి కూడా అప్పుడప్పుడు దగ్గు వస్తా ఉంటాం.
నాకు బాగా జ్ఞాపకం మన తాతయ్య కొంతకాలం తగ్గినట్టు బాగుంటున్నారు. పట్టుకు వెళ్ళను తింటాం.